మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అభయ అరణ్యంలో శ్రీశైలానికి సాఫీగా అంటూ వార్త వేసుకొని వచ్చింది. 12వ పేజీలోని వార్త ఇది. ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం అనుమతి, రూపాయలు 7,700 కోట్ల అంచనా వ్యయం. బ్రాహ్మణపల్లి నుంచి దోమలపేట వరకు 30 అడుగుల ఎత్తులో 62 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయితే 24 గంటలు రోడ్డుపైనే వాహనాలు రాకపోకలకు అనుమతి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. జాబిల్లిపై బ్లూ గోస్ట్, చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్ గా చరిత్ర. జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ఫైర్ఫ్లై ఏరోసేఫ్స్ 15 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు. గురువారం దిగనున్న మరో ల్యాండర్ ఎథేనా. మరో 3 నెలల్లో జపానీస్ ల్యాండర్ కూడా అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద చంద్రుడిపై దిగిన బ్లూ గోస్ట్ చిత్రంలో జాబిల్లి ఉపరితలాన్ని దూరంగా భూమిని చూడవచ్చు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సెమీ మాజీ చీఫ్ మాధవి పూరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో 3 సెబీ డైరెక్టర్లు, బిఎస్ఈ ఎండి, సిఇఓపై కూడా 30 రోజుల్లో కేసులు. నివేదిక సమర్పించాలి ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇది 2వ పేజీలోని వార్త. కేంద్ర మంత్రి రక్షణ ఖర్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు అంటూ ఇది కూడా 2వ పేజీలోని వార్త. కేటీఆర్ కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్ గా ఉన్న నేను ఎదిగానని అసూయ. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చెప్పుకొని వస్తున్నారంటే, కేటీఆర్ కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. మొత్తం మీద వాళ్ళకంటే నేను జూనియర్ గా ఉన్నాను కాబట్టి, సీఎం అయినా కాబట్టి వాళ్లకు కుళ్ళు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని మోదీకి ఉన్న కిషన్ రెడ్డి సైదావుడిలా అడ్డుపడుతున్నారు. ఏదైనా వస్తే తన ఖాతాల్లో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ ఏం చెయ్యలేదంటున్నారు. ఎయిర్పోర్టు తెచ్చి ఆయనే అయితే మూసి ఆర్ఆర్ఆర్ మెట్రోను అడ్డుకున్నదెవరు? కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి యమపాశమైంది. ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు? వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రమ్మ మైనార్టీ మహిళా శక్తి, రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభం. కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం. నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద కిషన్ రెడ్డి, ఆ తర్వాత కేటీఆర్ వీళ్ళకంటే నేను జూనియర్ని కాబట్టి వీళ్లకు నన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. పాలమూరి బిడ్డ సీఎం గా ఉండరాదా అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంద్రమ్మ మైనార్టీ మహిళా శక్తి, రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఏది ఏమైనా గాని మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, నన్ను చూసి కేటీఆర్ గాని ఇక్కడ కిషన్ రెడ్డి గాని జూనియర్ ఉన్నాడు, ఎదిగిండు అంటూ కుళ్ళుకుంటున్నారు అన్నట్టు దాని సారాంశం అన్నమాట. ఏది ఏమైనా గాని మొత్తానికైతే
ఒకవేళ కేంద్రం నుంచి ఎయిర్పోర్ట్ వచ్చినా, కేంద్రం నుంచి ఏదొచ్చినా గానీ కిషన్ రెడ్డి నేను తెచ్చినా అంటున్నాడు. మరి రాని వాటికి మూసిక్ గాని, ఆర్ఆర్ఆర్ గాని వీటికి కూడా తీసుకురావాలి కదా అంటూ రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చెప్తున్నాడు. బీఆర్ఎస్ వల్లే టర్నల్ ప్రమాదం, 10 ఏళ్లు వాళ్ళు పట్టించుకోలేదు, ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు, ఎస్ఎల్బిసి పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటాం, రేవంత్ టర్నల్ లోపలికి సీఎం పరిశీలన అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, 6న కేబినెట్ భేటీలో ఖరారు, తొలుత ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం, తర్వాత వారం పాటు విరామం, అనంతరం ఢిల్లీకి అఖిలపక్షం, బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి, విరామం తర్వాత బడ్జెట్, ఏప్రిల్ 3 దాకా సమావేశాలు, అసెంబ్లీని ప్రోగో చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు అంటూ 14వ పేజీలో వార్త ఇది. లభించని ఆచూకీ, టనెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, నీటి ఊటతో అవాంతరాలు, 7 మీటర్లు తవ్విన కానరాని జాడ నేడు కొలిక్కి అంటూ 13వ పేజీలో వార్త. సీఎం రేవంత్ కన్ఫ్యూజన్ లో అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. మమునూరు ఎయిర్పోర్టును ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పులు ఎలా అయింది. విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం. భూమి ఇస్తే 2 ఏళ్లలోనే పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోదీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చారు. విమానాశ్రయంతో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 14వ పేజీలో వార్త. ఉమ్మడిగా ఎదుర్కొందాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తరానికోసారి వచ్చే సమస్య ఇది. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ను బలంగా ఉంచాలంటే మన సాయం అవసరం. అమెరికా పాత్రను విస్మరించలేం. యూకే ప్రధాని EU దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు. అమెరికాతో సంబంధం లేకుండా యూరప్ దేశాలు బలోపేతం కావాలి. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సుల్లా ఉక్రెయిన్ కు యూకే రుణం ₹24,855 కోట్లు, ఆయుధాల తయారీకి ఊతం. జెలెన్స్కీకి క్రిస్టమర్ సాదర స్వాగతం, అన్ని విధాల అండగా ఉంటామని హామీ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. అక్రమ వరుసలకు కళ్ళెం వేష. ఫిబ్రవరిలో 8,326 కేసులే, దేశ చరిత్రలోని అతి తక్కువ. ఇకపై ఇంగ్లీష్ అధికార భాష. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇంగ్లీష్ కు పట్టం. వైవిధ్యానికి గొడ్డలి పెట్టు నిరసనలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. పట్టభద్రుల నియోజకవర్గం ఫలితం వెల్లడికి 2 రోజులు పట్టే అవకాశం అంటూ 13వ పేజీలో వార్త ఇది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడే అంటూ వార్త వేసుకొని వచ్చింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడే. అంటే ఒకటి ముగియగానే ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. 8,000 కోళ్లు మృతి. సంగారెడ్డి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకరం అంటూ 3వ పేజీలోని వార్త ఇది.
స్నానానికి కూడా పనికిరాని గంగా నీరు అంటూ 2వ పేజీలో ఉన్న వార్త ఇది. బీహార్లో అనేక చోట్ల కలుషితం, అధిక స్థాయిలో కొలిఫామ్ బ్యాక్టీరియా, రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి అంటూ 2వ పేజీలో ఉన్న వార్త ఇది. ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులు, పట్టుబడ్డ వారిలో పోలీసులే ఎక్కువ, ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి అంటూ 12వ పేజీలో ఉన్న వార్త ఇది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్ళీ సర్వే అంటూ 12వ పేజీలో ఉన్న వార్త ఇది. కేనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.